ఉన్న సతీదేవి కళేబరాన్ని విష్ణుచక్రం ఖండించగా సతీదేవి మెడభాగం పడడంతో ఆవిర్భవించినదే ఈ భ్రమరాంబాదేవి అవతారం. ఈ శ్రీశైల భ్రమరాంబాదేవి దర్శనం పునర్జన్మలనేవి లేనంత ముక్తిదాయకంగా భావిస్తారు. భ్రమరాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన ఆ మాత దివ్య దర్శనం అంతటి ప్రశస్త్యమైనది. బెంగళూరు పూణే రహదారిలో పూణేకి 240 కిలోమీటర్ల దూరంలో కొలువైన సుక్షేత్రం కల్హాపూర్. సతీదేవి నయనాలు పడడంతో శక్తిపీఠంగా ఏర్పడ్డ ఈ పుణ్యస్థలిలో శ్రీ మహాలక్ష్మిగా ఆ శక్తిమాత దర్శనమిస్తోంది. ఆ తల్లి జగత్ కల్పవల్లిగా భక్తులకు సర్వసుఖాల్ని సర్వశుభాల్ని ప్రసాదిస్తోంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాహూర్ క్షేత్రంలో ఏకవీరికాదేవిగా కొలువైన శక్తిమాత ఆలయం 8వ శక్తిపీఠం. పెన్గంగా అనబడే పంచగంగా నదీ తీరాన అమ్మవారి కుడి చేయి పడగా ఆవిర్భవించిన శక్తిపీఠమిది. చిన్న ఆలయ సముదాయంలో మహాశిరస్సు రూపాన దర్శనమిచ్చే ఆ మాత భక్తులకు వరప్రదాయిని, సకల శుభంకరి. शाम्भवी चंद्रमौळि रमला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరి. మోక్ష నగరాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళీదేవి స్వరూపం శక్తిమాత పైపెదవి పడడంతో ఏర్పడ్డ 9వ శక్తిపీఠం. ఆ పీఠం పవిత్ర క్షిప్రా నదీ తీరాన శోభాయమానంగా వెలుగొందుతోంది. అంధకాసురుడు అనే అసురుణ్ణి సంహరించడంలో పరమశివునికి ఈ మహాకాళీమాత సహకరించింది. మహాశక్తిమాతగా విరాజిల్లిన మహాకాళి రక్తదంతికగా, చాముండగా స్కాంధ పురాణంలో వర్ణితమైంది. ఉజ్జయిని మహాకాళిగా, గడ్ కాళీగా ప్రసిద్ధికెక్కిన మహాకాళీమాత ఉగ్ర మహోగ్ర స్వరూపిణియే కాదు, కోరిన వారికి కొంగు బంగారంలా వరాలనిచ్చే చల్లని తల్లిగా కూడా సాక్షాత్కరిస్తోంది. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళికా కాలశ్యామళ మేచకద్యుతిమతి కాదిత్రి పంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాది దావానల మామంబాపురవాసిని భగవతి హేరంబ మాతావతు.